నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా. చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి, ఎకరాలలో కొనుక్కొని గజాలలో ఎట్లా అమ్ముకోవాలో నాకు బాగా తెలిసినోని, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. జూన్ 2, 2014 నుంచి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు సరికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన భూములెంత, అలకేట్ చేసిన భూములెంత, దానమిచ్చిన భూములెంత, ధరణిలో గయాబ్ చేసిన భూములెంత, రిటైర్డ్ అయిన ఐఏఎస్లకి, మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్లు రాసిన ఐఏఎస్లకి అప్పనంగా కట్టబెట్టినటువంటి భూములెంత, అనకొండలెంత, రాచకొండలెంత, వీళ్ళ మీద ఏమైనా విచారణ చేస్తారా? పూర్వ శ్వేతపత్రం ఇస్తారా? ఫిబ్రవరి 6వ తారీఖు ఎప్పుడో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎంతసేపు మాటలు చెప్పి పేపర్లకి సోషల్ మీడియాలకి లీకులు ఇచ్చి వదిలేస్తారా? తప్పు చేసింది చంద్రశేఖరరావు చెప్పినట్టు తనయుడైనా జైల్లో పెడతామని ఆయన చెప్పిండు. ఆయన ఏడిపోతాడో కాలం నిర్ణయిస్తుంది. మీరేం చేస్తారో చెప్పుండ్రి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్మశానాలు అమ్ముకున్నారని చెప్పినాం, నో సౌండ్. అధికారంలోకి వచ్చినాక రీసౌండ్ లేదు, యాక్షన్ లేదు. ఎంఆర్లో తెలంగాణ రైతుల భూములు పోతున్నాయని అంతంత ఎత్తగిరినాం తెలంగాణ ఉద్యమంలో. 10 ఏళ్ల తెలంగాణ సర్కార్లో ఎంఆర్ ప్రాపర్టీస్ గానే ఉన్నాయి. దాంట్లో కొత్త కొత్త బంగ్లాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కట్టుకుంటూనే ఉన్నారు. లాంగ్ కోయిల్స్ ఏమైందో తెలియదు, వక్ఫ్ భూముల ఆస్తులు ఏమైనాయో తెలివై, పద్మాలయ స్టూడియోస్ ఏమైతున్నాయో తెలివై, గుట్ట తిరుగుతుంటే ఆ కోర్టులు జడ్జిలు ఉండేటువంటి ఇళ్ల పక్కన భూములు ఎడిపోతున్నాయో తెలుస్తలేవు. వీటన్నింటి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా లేదా? లేదా నిజాయితీగా శ్వేతపత్రం ఇచ్చి అసెంబ్లీలో ఎవరు దోషిలో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా వాళ్ళు ఇచ్చిర్రు, మేము వచ్చినాం, మాకేమిస్తారని లెక్కలు సెటిల్ చేసుకుంటారా? ఇది తెలంగాణ సమాజం నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్న.